నా పేరు గిడుగు కాంతికృష్ణ. గిడుగు రామ్మూర్తి పంతులు గారి ముని మనవరాన్ని. తెలుగు భాషోద్యమ పితామహుడు ఆయన. పూర్వకాలం మనకి సంస్కృతం ఉండేది. ఆ సంస్కృతాన్ని తెలుగులో చాలా సులభతరంగా మాట్లాడడానికి వీలుగా ఒక మాట కానీ పాట కానీ ఒక నృత్యం కానీ చేసుకోవాలంటే మనకి అందరికీ అర్థమయ్యే భాషలో ఉండాలి. దానికోసం ఆయన ముత్తాత గారు కృషి చేశారు. అలాగే రాళ్ళబండి సుబ్రహ్మణ్యం గారు తోటి ఒక సోదరుడిగా చాలా పరిచయం ఉంది. ఆయన మాతోటి చాలా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీయడం జరిగింది. ఇందులో కూడా నాకు ఒక మంచి పాత్ర ఇచ్చారు. అలాగే గిడుగు రామ్మూర్తి పంతులు గారి ట్రస్ట్ ఉంది, దానికి అధ్యక్షురాలిగా ఉన్నాను. మన్వేషి మూవీస్ అని చెప్పి దాని క్రియేషన్స్, నేను కూడా సినిమా ప్రొడ్యూసర్ని. అలాగే నాకు చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి. అడిగిన వెంటనే ఎందుకు ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద సక్సెస్ అవుతుంది, చాలా విజయవంతం అవుతుంది అనడానికి ఆ తీర్పుకి ఈయన కూడా లాయర్ గారు, జడ్జిగా ఈ ప్రధాన పాత్ర పోషించడం, ఎన్నో లాయర్గా ఎన్నో కేసులు వాదించుంటారు, ఎన్నో సినిమాల్లో కూడా చాలా అందరికీ సుపరిచితులు. అందుకని సుబ్రహ్మణ్యం గారు ఆయన ఎన్నుకోవడం జరిగింది. అలాగే కొన్ని విషయాల్లో మమ్మల్ని కూడా యాక్టింగ్ విషయంలో ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసి కూడా మమ్మల్ని కూడా ఈ పాత్రకి ఎన్నుకోవడం జరిగింది. ఈ పాత్రకి పూర్తి న్యాయం చేస్తామని అలాగే చౌదరి గారు, సీతారామచంద్ర గారు, అలాగే ఆయన మీ అందరం కూడా రాజు గారు, వీళ్ళందరం కూడా ఇక్కడే ఇవాళ కలిసాము. కొంతమంది ముందే పరిచయం ఉన్నారు. అందరం కూడా ఎందుకంటే సామాజిక విలువలతో కూడింది. ఎందుకంటే ఇప్పుడు ఆ విలువలు లేవు. లాయర్గా ఆయనకి తెలుసు, సినిమా ప్రొడ్యూసర్గా ఈయనకి తెలుసు. మేము కూడా బయట అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాము. నేను మహిళా సంఘాల్లో కూడా చాలామందికి వాళ్ళకి న్యాయం చేసే కార్యక్రమంలో తిరుగుతూ ఉంటాను. కాబట్టి ఈ సినిమా చాలా మెసేజ్ ఓరియంటెడ్ అండి. అందుకని ఈ తీర్పు మంచి మార్పు కోసం అని చెప్పి ఇందాక నరసింహారావు గారు చెప్పారు. ఒక జడ్జిమెంట్ కూడా దోషులకి శిక్ష పడకూడదు. ఎందుకంటే దోషులకి శిక్ష పడాలి. అది కట్ చేయండి మీరు. దోషులు